శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట. ఫాదర్ ఆఫ్ జామెట్రీగా గౌరవం పొందిన గణిత శాస్త్రవేత్త యూక్లిడ్. రామానుజన్ సంఖ్య 1729. సకల శాస్త్రాలకి మూలం ద్వారం వంటిది బేకన్ చెప్పారు గణితమని. క్రింది వానిలో ఎవరిని భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు హోలోనోబిస్ అని అంటారు? ది మెజర్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త ఆర్కిమిడీస్. కుట్టకం అనే పద్ధతిని ఆర్యభట్ట ఉపయోగించారు. మొదటి 6 ప్రధాన సంఖ్యలను ఉపయోగించి 2 × 3 × 7 + 13 = 5 × 11 అనే సమీకరణాన్ని రూపొందించిన భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. నెక్స్ట్ సిద్ధాంత శిరోమణి అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది భాస్కరాచార్య. ఎలిమెంట్స్ గ్రంథ రచయిత యూక్లిడ్. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటాల్లోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం ఉంటుందని నిరూపించిన వారు పైథాగరస్. ఎవరి రచనల వల్ల పైథాగరస్ అతని శిష్యులు కృషి గణితానికి తెలిసింది? ఫెలోడస్. గణితం అంటే ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే జ్ఞానము అని నిర్వచించిన వారు బెంజమిన్ పియర్స్. మొట్టమొదటిసారిగా పైథాగరస్ థీరం, దాని నిరూపణ ఇవ్వబడిన గ్రంథం ఎలిమెంట్స్. లీలావతి గణితాన్ని భాస్కరాచార్యుల వారు రచించారు. పంచసిద్ధాంతిక అనే ఖగోళ గ్రంథాన్ని రచించింది వరాహమిహిరుడు. వరాహమిహిరుడు ఈ గ్రంథాల్లో ఎలాంటి స్థలాల్లో నీరు ఎంతెంత లోతుల్లో దొరుకుతుందో వివరించారు అంటే ద కార్గాళ అధ్యాయము. భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు. ఈ ఉపగ్రహం ప్రయోగించిన తేదీ ఎప్పుడండి? 19/4/1975. ఏప్రిల్ 19, 1975. నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకార్థంగా గౌరవార్థంగా మొదటిసారి సంవత్సరాన్ని తపాలా బిళ్ళకు భారత ప్రభుత్వం విడుదల చేసిందండి. ఏ సంవత్సరంలో? 1962. ఒక సబ్జెక్ట్ను దాని చరిత్ర నుండి విడదీస్తే ఏ సబ్జెక్ట్ కూడా గణితం అంత నష్టపోతుందని చెప్పింది గ్లేషియర్ JWL. గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్భాగం అని చెప్పి గణిత శాస్త్రవేత్తల్లో ఒకరు ఎవరు? సుయి. గణిత శాస్త్ర చరిత్ర గణితానికి మానవ మూలాలను అందిస్తుంది. ప్రజలు వారి అవసరాలతో గణితాన్ని సంధానపరుస్తుందని చెప్పిన శాస్త్రవేత్త స్విచ్. 2012 గణిత సంవత్సరంగా ప్రకటించిందండి శ్రీనివాస రామానుజన్ గారు గౌరవార్థం భారత ప్రభుత్వం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.